కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమాడ గ్రామానికి చెందిన నివాసాలను అధికారులు పోలీసు బందోబస్తుతో తొలగించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని గుర్తు చేశారు. అధికారులు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులను అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆంధ్ర మాల మహానాడు అధ్యక్షుడు సిద్ధార్థుల కొండబాబు, బీసీ సంఘం నాయకుడు వాసంశెట్టి రాజేశ్వరరావు పరామర్శించి బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మేము 75 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నాము. 8 మందికి పెళ్లి చేసాను. 10 మంది పిల్లలు. నాకు పెద్ద గోళ్ళు పంపించాడండి. తమ్మలపల్లి గోవిందరాజు గారు. మీరు తీసేయండి అమ్మ చెప్పలేదండి ఏ అధికారులు కూడా. పిల్లలిద్దరు ఆ బాత్రూమ్ అన్న ఉండేయండి బాబు. కాళ్ళు ఏళ్ళు అట్టుకుని బతి మళ్ళీ ఆ బాత్రూమ్ కూడా పడుకొట్టేశారు. ఏడు బాబు నాకు న్యాయం చేస్తానండి. నాకేం ఆస్కారం లేదు. పొద్దుటి నుంచి గెంజి లేకుండా రోడ్డు మీద కాళ్ళు మాడిపోతున్నాయి. ఎండలో పడి ఉన్నామండి. మీ దయ ఏం చేస్తారో చెయ్యండి. నమస్కారం అండి. నా పేరు కోట విజయలక్ష్మి అండి. మా ఊరు దోమాడ గ్రామం అండి. మా మండలం పెదపూడి మండలం అండి. మాది కాకినాడ జిల్లా అండి. మా తాతల కానించి 70 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామండి. మేము ఇంటి పనులు కడుతున్నామండి, కుళాయి పనులు కడుతున్నామండి. అలాగే కరెంటు బిల్లు కూడా కట్టుకునే వస్తున్నామండి. మేము ఎన్నో సంవత్సరాలు పెట్టేసి మేము ఇక్కడే నివాసం చేస్తున్నామండి. కానీ మాకు ఏ నోటీసులు కూడా మాకు ఏ ప్రభుత్వం వారు కానీ ఏ అధికారులు కూడా మాకు ఇప్పుడు దాకా ఇవ్వలేదండి. చెప్పా చేయకుండా ఈరోజు తెల్లవారుజాము 4:30కి వచ్చండి 5 గంటలకి కొంపలన్నీ కూల్చేస్తాం జరిగిందండి. ఈ 10 కొంపలోనే మేము ఎంతో బాధల్లో ఉన్నామండి. ఎంతో కష్టపడి కట్టుకున్నామండి. మేము ఎన్నో సార్లు కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి మేము ఇండియన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నామండి. మీ కొంపలకి ఏమో అధికారం రారని పోలీసు వాళ్ళు అధికారులు కూడా చెప్పండి. ఈ రోజు నాటి దగ్గరుండి మా కొంపలు ఎలా తీయించారండి. మేము చాలా యాదలతో ఉన్నామండి. అలాగే 2 వికలాంగులు ఉన్నామండి. అలాగే ముసలోళ్ళు కూడా ఉన్నారండి. అలాగే ఎంతో నిరుపేదలు కూడా ఉన్నారండి. ఈ రోజున మా కుటుంబాలన్నీ రోడ్రుపాలు అయిపోయినాయండి. మేము చాలా యాదనుకున్నామండి. మాకు ఈ తుమ్మలపల్లి గోవిందరాజే ఈ స్థలం కొనుక్కునండి. మా ఇంటి వెనకాల స్థలం కొనుక్కునండి. మా స్థలాల వెనకాల 5 ఎకరాల భూమి కొనుక్కుని మా స్థలాలు అమ్ముడవుతులేరని ఈ కారణం చేత ఎప్పటి నుంచో కక్ష పెట్టుకునండి ఈ రోజున దౌర్జన్యంగా ఇలా చేశాడండి. అలాగే ఎంతో మంది రౌడీల్ని, పోలీసుని, గోండాల్ని తీసుకొచ్చండి ఎంతో దౌర్జన్యంగా చేశారండి. ఇలాంటి అధికారుల్ని ప్రభుత్వాలు ఆడుకుని మాలాంటి కుటుంబాలకి న్యాయం చేస్తారని ఆ ప్రభుత్వాన్ని కోరి సెలవు తీసుకుంటున్నాను. కనీసం నోటీస్ ఇచ్చారు. వీళ్ళకి ఇంటి పన్ను ఉంది, కరెంటు బిల్లు ఉంది, కుళాయి పన్ను ఉంది. కనీసం నోటీస్ ఇవ్వాలి కదండి. అడిగితే ఉన్నారండి. అదేవిధంగా మనకి ఎంఆర్ఓ గారు రికగ్నిషన్ ఇచ్చారు. ఏమన్నంటే ఇలా మేము ఆనంద సైడ్ నీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు ఆక్యుపై చేసుకున్నారు. 80 సంవత్సరాల నుంచి ఆక్యుపై చేసుకున్నారు. అందులో ఒక ఆవిడ అమ్మాయి ఆవిడ కూడా కానీ వేరే అతను 9 లక్షలు కట్టేసింది సంథింగ్. అదేవిధంగా దీన్ని కమర్షియల్ గా మారుతుందని చెప్పేసి మాకు మా డిపార్ట్మెంట్ జరిగిందండి. మీరు మా కన్స్టిట్యూన్సీ ఇవ్వాలని వచ్చారు. ఇంకా మీకు ఇక్కడే ఒక విషయం, వీళ్ళు ఎవరో కమర్షియల్ గా మార్చేసేది ఒక్కొక్కరుంటే పోట్లేని వాళ్ళు అందరూ కూడా కూలి పని చేసుకునే వాళ్ళు. అంటే కాదు, మీ మీద కంప్లైంట్ ఏంటంటే అక్కడ ఒక్క నిమిషం, ఈ R&B వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే ద్వారా ఏం వెళ్ళిందంటే వాళ్ళకి చెప్పిందంటే వీళ్ళు పెద్ద పెద్ద కాంప్లెక్స్ కట్టేసుకుంటారు వీళ్ళు అని వెళ్ళారు. ఈ అమ్మాయి ఉందండి
ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బాత్రూమ్ లో ఉంది, అయినా కూడా బయటికి లాగేయారండి. అదే గొడవ పడుతుంది. బాత్రూమ్ అంటే ఇది అలాగే మీరు అలాగే ఒక నిమిషం ఎస్సీ గారు చెప్పండి, మీరు అలాగే ఒక నిమిషం ఇలాంటి వాళ్ళని కాపాడడానికా లేదంటే పోలీసులు కొమ్ము గాయడానికా చెప్పండి. లేదని నల్లేదు చేయలేదు. మాకు ఎటువంటి సంబంధం